ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ రాష్ట్రంలో 33 లక్షల ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు నువ్వు 14 ఏళ్ళ రాష్ట్రం పరిపాలించావు. నీ ప్రభుత్వంలో ఒకటే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చావా? ఒకటైనా ఇల్లు ఇచ్చావు. నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు రాష్ట్రంలో నాడు నేడు స్కూల్స్ అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 44,000 స్కూల్ని మార్చాడు. డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి. అలాగే సిబిఎస్ఈ సిలబస్ 15,000 గోరుముద్ద, లేకుంటే నెక్స్ట్ సిబిఎస్ఈ బైజూస్ క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేశాడు. ఈరోజు పేదోడు అనేటోడు మంచి కార్పొరేట్ స్కూల్కి ఉన్న లెవెల్లో ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అయ్యాయి అంటే నువ్వు దానికి వ్యతిరేకంగా బిహేవ్ చేస్తున్నావు. అలానే ఈరోజు దేశంలో మన రాష్ట్రానికి 9 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి. ఫిషింగ్ హార్బర్లో 4 పోర్టులు వచ్చాయి. దాంట్లో విశాఖపట్నం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఈరోజు విలేజ్ క్లినిక్లు 10,032,000, ఆర్బీకేలు 10,799. ఇవన్నీ కూడా విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 yearsలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇట్ ఈస్ ద ఆల్ టైమ్ రికార్డ్, నాట్ ఫర్ జస్ట్ ఫర్. కనపట్లేదా? ఇదంతా ఏంటండి? అన్ని ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టారు. ఇదంతా కాదా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం పనిచేయాలి కానీ ఏంటండి ఎన్ని కక్ష సరుకులు చేస్తున్నారు తప్ప కానీ ఇదంతా బిల్డింగ్లు కట్టారు, అన్నీ చేస్తారు. ప్రైవేట్ కారణం ఏంటండి? నాకేం అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ కట్టారు, ప్రైవేటీకరణ చేయడం నీకు వచ్చిన నష్టం ఏంటి? నష్టం కదా. మరి బోల్ మంది విద్యార్థులు ఉంటారండి, చదువుకుని ఉండాలి. పేదలు అందరూ చదువులన్నీ పోతాయండి. ఎవరైతే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు అన్నవాళ్ళు, ఎవరైతే కళ్ళు మూసుకుని మెడికల్ కాలేజీకి జీవో లేదు అన్న వాళ్ళకి ఈరోజు జగనన్న మడత పెట్టి చూపించడానికి వస్తున్నాడు ఒక మగాళ్ళలాగా ఈరోజు. అయితే ఈ మెడికల్ కాలేజీని పేదవాళ్ళకి అందుబాటులో వైద్యం ఉండాలని ఒక ఆలోచనతో జగనన్న దీన్ని స్థాపించారు. దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తూ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో దీన్ని ఇక్కడ జీవో లేదని సూచిస్తున్నారు. ఒక పేదవాడు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలి అంటే, పేదవాడికి వైద్యం అందాలి అంటే కొనుక్కోలేడు కార్పొరేట్ వైద్యం. దీన్ని కార్పొరేట్గా చేస్తే ప్రైవేటీకరణ చేస్తే దీన్ని కొనుక్కోలేరు. పేదవాడు వైద్యం కొనుక్కోవాలంటే వాడు చేస్తాడు ముందే, వైద్యం కంటే ముందు. అటువంటిది పేదవాడు ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే వాడు ప్రాణాలను కోల్పోతాడు. ఒక ప్రాణం విలువ చిన్నది కాదు. ఒక మనిషి డబ్బు పోయినా తెచ్చుకుంటాడేమో కానీ ప్రాణం పోతే తెచ్చుకోలేడు. ఈ బుద్ధి లేని కూటమి ప్రభుత్వానికి నిజంగా ఏ విధంగా ప్రజలు రాబోయే కాలంలో బుద్ధి చెప్తారు అంటే, జనాలు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసి గెలిచిన, ఈవీఎంలు మోసం చేసి గెలిచిన ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఈరోజు జగనన్న ఈ నర్సీపట్నం వస్తున్నాడు. జై జగన్! ప్రతి పేద ప్రజల కోసం ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడ స్థాపించారు. ఇది ఎవరి కోసం? మన కోసం, జనాల కోసం చేశారు. జన్మలో పుట్టారు ఆయన, ఎక్కడో ఉన్నారు. పులివెందుల్లో వచ్చి మన ఊర్లో 600 పడకల గదిలు హాస్పిటల్ ఇచ్చారంటే ఆయన కోసమా, లేదంటే గణేష్ అన్న గారి కోసమా? ఎవరి కోసం ఇది? మన కోసం, మన అందరి కోసం, మన పిల్లల కోసం, మన ఏరియా ప్రజలందరి కోసం. కానీ ఇది గుర్తించలేకపోతున్నారు మన ప్రజలు. ఎందుకంటే దీన్ని రాజకీయం చేయడం అదంతా చాలా వ్యర్థం. నన్ను అడిగితే నిజంగా ఈ విషయం చాలా మంచిది, 10 మందికి ఉపయోగపడే పని ఇది. ఇది ప్రైవేటీకరణ చేయడానికి ఎందుకు సార్ ఇది ఇలా చేయడం? పేద ప్రజలు ఎలా ఉన్నామంటే చీటు కొనుక్కొని మెడికల్ కాలేజ్ చదవాలంటే ఎంతో ఇది ఓ పూట భోజనం తినడానికి కష్టపడతాం. పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు ఈ మారుమూల గ్రామంలో. అటువంటప్పుడు ఇలాంటి మెడికల్ కాలేజ్ చదవాలంటే చాలా గర్వకరమైంది. ఎక్కడికి వైజాగ్ వెళ్ళాలి, ఏ హాస్పిటల్ బాగోపోతే వైజాగ్ వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో ప్రాణం పోద్ది. ప్రాణం విలువ ఎంత సార్? ఎన్ని లక్షలు పోసినా ప్రాణం రాదు. అటువంటప్పుడు మన అందరినీ గుర్తించి మన జగనన్న గారు ఇంత మంచి పథకం తీసుకొచ్చి ఆయన 5 సంవత్సరాలు చేసిన పాలనలో ఇది మంచి ఏంటంటే మెడికల్ కాలేజ్ అంటే చాలా మంచిది. కాలేజ్ ఉందా లేదా అనేది ఒకసారి విజువల్స్లో కానీ వచ్చిన జనాలను బట్టి తెలుస్తారు. ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారు సార్ కాలేజ్ లేనప్పుడు? జీవో లేదంటున్నారు కదా. అసలు జీవో లేదు, కాలేజ్ లేదు అని చెప్పేసి సవాల్ విసిరినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళారు సార్? ఆయన ఎటు వెళ్ళారు? ఇవాళ హోంమంత్రి అనిత గారికి కానీ లేకపోతే స్పీకర్కి కానీ అడుగుతున్నాం. ఇవాళ రండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా, వస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్లు తీసుకొని రావడం అనేది వాస్తవం. అందులో నర్సీపట్నం కాలేజీకి 500 కోట్లు హెచ్చించి ఇక్కడ 52 ఎకరాలలో కాలేజీ నిర్మించడం అనేది వాస్తవం. సో ఇవాళ మీరు జీవో లేదంటే జీవో లేకుండా ఇంత పెద్ద కాలేజ్ ఎందుకు వస్తుంది సార్? అక్కడెక్కడో
మూలన చిన్నది ఏమంటారు చిన్నది ఏదో చూపించి అక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలు కానీ లేదా టీడీపీ నాయకులు కానీ ఇక్కడ ఏం లేదు అంటున్నారు. ఇంత పెద్ద కాలేజీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మొత్తం పోలీసులు ఉన్నారు. అటు రాకుండా కంచె వేస్తారు, మొత్తం ఇనుప కంచెలు వేస్తారు జనాలు రానివ్వకుండా. ఎందుకు వేశారు? కాలేజీ లేదు కదా, ఇనుప కంచెలు ఎందుకు వేశారు? ఎంత దగ్గర 2000 మంది పోలీసులను పెట్టారు, ఒక్క కార్యకర్తను రానివ్వలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి రోప్ పార్టీలు ఎలా పెట్టారో. అంటే వస్తున్నటువంటి ఒక ఎక్స్ సీఎంకి Z+ కేటగిరీకి రోప్ పార్టీ పెట్టడానికి మీకు మాత్రం సెక్యూరిటీ ఇవ్వడానికి వీలవ్వదు. కానీ ఇక్కడ నుంచి ఆయన అభిమానం కోసం జనాలందరినీ చూడడానికి వస్తుంటే మీరు అబద్ధము అనేది ఇవాళ ప్రూవ్ అవుతుంది కాబట్టి మీకు భయం. నిజంగానే పులివెందుల పులి వస్తుంటే పిల్లులందరూ ఎక్కడ దాక్కున్నారో బయటకు వస్తే మీకు అసలు కాలేజ్ ఉందా, జీవో ఉందా, ఇక్కడ 500 కోట్లు హెచ్చించి కన్స్ట్రక్షన్ చేశారా లేదని అనేది తెలుస్తుంది. డెఫినెట్గా ఇక్కడ చాలామంది నర్సీపట్నం వాళ్ళందరితో మేము మాట్లాడాం. ఇక్కడ వాళ్ళకి ఏదన్నా హెల్త్ ఇష్యూ వస్తే KGHకి వెళ్ళాలంటండి. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తే తెలుస్తుంది. అంటే ఒక సామాన్య ప్రజలకి మీరు ఒక వైద్యాన్ని అనేది అందరి ద్రాక్ష వాళ్ళే చెయ్యాలనేది మీ కుట్రపూరితమైనటువంటి రాజకీయంలో భాగంగా ఇదొక భాగం. ఏదైతే 10 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణ చేయబోతున్నారో అందులో ఒక కాలేజీ మన నర్సీపట్నానికి సంబంధించినటువంటి కాలేజీ కాబట్టి విత్ ప్రూఫ్స్ తోటి విత్ ఎవిడెన్స్ తోటి ఇవాళ చూపిస్తున్నాం. మీరు ఎక్కడెక్కడ దాక్కున్నారు. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు పాపం ఇప్పుడు బీపీ చెక్ చేసుకుంటుంటారు ఆవిడ, ఎందుకంటే సవాల్ విసారు కదా, ఇంతమంది జనాలను చూసి మీ బీపీలు పెరిగిపోతున్నాయి కాబట్టి కరకట్టలో ఉన్నటువంటి ఒక్కొక్క కెమెరా బద్దలవుతుంది. ఇంకొక 2 గంటలు ఆగితే డెఫినెట్గా ఇక్కడున్న నర్సీపట్నం ఉన్నటువంటి కార్యకర్తలు, ఉత్తరాంధ్ర ఉన్నటువంటి కార్యకర్తలు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు కాబట్టి జగనన్న రాక కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం అన్నారు. ఇది పీపీపీ విధానం కాదు, ఇది CLP విధానం. ఇది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విధానం. ఈ విధానంలో సంపద ఏదో సృష్టిస్తానంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు సృష్టించారని అంటే, అవి స్థాపించారంటే అది సంపద. రియల్ సంపద అనేది అది. పోర్టులు రియల్ సంపద. ఆ సంపదను మీరు మీ ప్రైవేట్ వ్యక్తులకి, మీకు నచ్చిన వాళ్ళకి మీరేదో అమరావతి భూములు కాంపన్సేట్ చేయడానికి ఇక్కడ మీరు వాళ్ళకి దారాదత్తం చేద్దాం అనుకుంటే మాత్రం మీ వల్ల కాదు. ఇది మేము అడ్డుకొని తీరుతాం. ఈ ఒక్క కాలేజే కాదు, ఉన్న 17 మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి కాలేజీకి విజిట్కి వెళ్తాము. మీ ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్తున్నాము, మీ పీపీపీ విధానం అనేది మీరు ఏదో ఐకానిక్ టవర్స్ కడతామని అంటున్నారు కదా, ఐకానిక్ టవర్స్లో చూపించుకోండి. మీరు SFT 12,000 చొప్పున కట్టించేద్దాము, కాంట్రాక్టులకు మీ బినామీ కాంట్రాక్టులకు ఇప్పించుకుందాం, అక్కడ మీ పీపీపీ విధానం చూపించుకోండి. గవర్నమెంట్ ప్రాపర్టీ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినవి. ఇది రియల్ సంపద. ఈ సంపద కొన్ని సంవత్సరాల తర్వాత 1,00,000 కోట్ల ఆస్తి. ఈ ఆస్తి ఎవరికి చెందాలి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెందాలి. మీకు నచ్చిన వాళ్ళకో 66 సంవత్సరాలకో 90 సంవత్సరాలకో మీకు నచ్చినట్టుగా ఇవ్వడానికి మీ సొంత ఆస్తి కాదు. ఇది మీ సొంత ఆస్తులు ఎక్కడున్నాయి? అమరావతిలో ఉన్నాయి. అమరావతిలో మీరు దారదత్తం చేసుకోండి. ఇక్కడ నర్సీపట్నం, వైజాగ్ భూములు ఎకరం రూపాయికి ఇస్తాను, 99 పైసలకి ఇస్తానంటే మీ కాంపెన్సేషన్ విధానాన్ని మాత్రం మేము తెలుసుకోలేనంత అమాయకులం అయితే కాదు. సో ఇవన్నీ మేము కనిపెట్టాము. మిమ్మల్ని ఎక్కడైనా సరే కోర్టులైనా అడ్డుకుంటాము, ఇలా మనుషుల ద్వారా అయినా అడ్డుకుంటాము, ఎలా అయినా అడ్డుకొని తీరుతాము. మీకు తగిన బుద్ధి చెప్తాం. 2029లో ఈ కాలేజెస్ని మా జగన్మోహన్ రెడ్డి గారే ఓపెనింగ్ చేస్తారు. మీకు వీలైతే కట్టండి, లేకపోతే మోడీజీ మేము ఆప్కో బోల్ రहे हैं, आपने ये लाइसेंस आपने दिलाया, ये स्टेट गवर्नमेंट नाकामयाब होते हुए आप करिए, आप कंस्ट्रक्शन करिए. इस लोगों ने प्राइवेट व्यक्तियों को देने के लिए प्लानिंग कर रहे हैं. ये अच्छी बात नहीं है. ప్లీజ్ ఈ కాలేజెస్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏ ప్లానింగ్లో అయితే CLP విధానం అనుకుంటున్నారో ఆ CLP విధానాన్ని ఆపండి. మీ పీపీపీ విధానాన్ని మీరు ఐకానిక్ టవర్స్లో చూపించండి. అక్కడ ఆల్రెడీ ఆ భూమిలోనే ఉండిపోయాయి, వాటర్లోనే ఉండిపోయాయి. అది కట్టుకోండి. మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోండి, మీరు పార్ట్నర్షిప్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. అమరావతి అనేది మీ ఇష్టం, వైజాగ్ మిగతా ఆంధ్రప్రదేశ్ అనేది మీ ఇష్టం కాదు. ఎందుకంటే ఇది మీరు తీసుకొచ్చింది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. ఏమి షేమ్లెస్ మీరు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజ్ ఇక్కడ లేదంటారు, మీ స్పీకర్తో చెప్పిస్తారు. ఆయనకైనా బుద్ధి ఉండాలి కదా చెప్పడానికి. తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఫ్యాక్టరీని ఆదుకున్నారో అదే విధంగా మేము కూడా ఆదుకుంటాం, మాకు అవకాశం ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం MP కానీ ఎమ్మెల్యే గారు కానీ వచ్చి
మమ్మల్ని ఈ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని అంటే సుమారు 100 కోట్లు గ్రాంట్ ఇస్తామని చెప్పి కోట ప్రభుత్వం సీఎం రమేష్ గారు కానీ కేసీఆర్ రాజు గారు కానీ మేము 100 కోట్లు గ్రాంట్ ఇచ్చి ఫ్యాక్టరీని పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పినట్లే అమ్మాయికి రైతులు వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అవకాశం ఇవ్వడం ఇచ్చిన వెంటనే ఈ రోజుకి వచ్చి ఆ ఫ్యాక్టరీ పరిస్థితి కనీసం ఎంప్లాయీస్ జీతాలు కాదు కదా, రైతుల పేమెంట్లు కూడా 24, 25 పేమెంట్లు కూడా ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎరువులు లేవు రైతులకి. ఒక యూరియా బస్తా కోసం రైతు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. యూరియా కోసం యుద్ధాలే జరుగుతున్నాయి. ఈరోజు రైతులకి పేమెంట్లు లేవు, కార్మికులకి జీతాలు లేవు. ఈ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎంపీ గారు కానీ మాడుగులు చోడవరం ఎమ్మెల్యేలు కానీ టన్నుకు 4,000 ఇచ్చి ఈ ఫ్యాక్టరీని ఆదుకుంటామని చెప్పి గత జనరల్ బాడీ మీటింగ్లో చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపల్లా జనరల్ బాడీ మీటింగ్ అయిపోవాలి. ఇప్పుడు కొంచెం జనరల్ బాడీ మీటింగ్ లేదు. ఈ ఫ్యాక్టరీ 2025-26 సీజన్ ఆడుతుందని నమ్మకం లేదు. కాబట్టి ఈ కూటమి నాయకులు చేసే మోసాలే ఎండగట్టడం కోసం ఇప్పుడు మన గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈ రైతులు అందరం కలిపి సమిష్టిగా వచ్చామని తెలియజేసుకుంటున్నాం. ఒక రైతుగా నేను ప్రశ్నిస్తున్నాను, మీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే గతంలో ఎన్నో ధర్నాలు చేశారు. 4,000 ఇచ్చేస్తాం, 5,000 ఇచ్చేస్తాం అని. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో మేము 90 కోట్లు ఇస్తే 90 కోట్ల మీద మేము ₹1 ఎక్స్ట్రా తెస్తానని కేఎస్ఎన్ రాజు గారు తక్షణమే నిర్ణయం తీసుకున్నారు. ఆ ₹1 తెస్తారో పోతారో మాకు అనవసరం. ఇప్పుడు తక్షణమే రైతులు పేమెంట్లు చేసి మీరు కూటమి ప్రభుత్వం తాలూకు నిరూపించుకుంటారా, లేదంటే మీరు శాసనసభ్యులుగా రిజైన్ చేసి పక్కకు తప్పుకొని ఫ్యాక్టరీకి న్యాయం చేస్తారా, అది మాకు క్లియర్గా తెలియపరచాలని కోర్చు మేము సెలవు తీసుకుంటాం. మరి కాసేపట్లో మాకవరపాలెం నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అక్కడి నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు జనం వెంటరాగా విశాఖపట్నం నుంచి ఆయన అనకాపల్లి జిల్లా దాటుకుంటూ నర్సీపట్నం వైపుగా వెళ్లడం మనకి కనిపిస్తోంది. వైద్యం, ప్రజారోగ్యం ఈ రెండింటిని మించిన పెద్ద ప్రయారిటీ ప్రభుత్వానికి ఇంకేం ఉంటుంది అనేది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ప్రశ్న. విద్య, వైద్యం ఈ రెండు కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలి, అప్పుడే భావితరాలు బాగుంటాయి అనేది వైఎస్ఆర్సీపీ సంకల్పం. అందుకే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనేది సంకల్పం. దీంతో అటు ప్రజారోగ్యం, వైద్యం రెండూ అద్భుతంగా ఉంటాయి. దాంతో పాటుగా పేద ప్రజలకి వైద్యం అందుబాటులో ఉంటుంది. అలాగే మెడిసిన్ చదవాలనుకుంటున్న విద్యార్థులకు పెద్ద ఎత్తున సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ రకంగా మొత్తం రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్య ఈ రెండిటికి కూడా ఎటువంటి ఢోకా లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు నిధులు లేవని ఒకసారి, లేదంటే రకరకాల సాకులు చూపుతూ మరోసారి, పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామంటూ మరోసారి, ఈ రకంగా కూటమి ప్రభుత్వం రకరకాల కొర్రీలు పెట్టుకుంటూ వస్తోంది. దీనిపైనే నిరసన గళం విప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నారు ఆయన. అసలు అక్కడ భవనం ఎక్కడుంది, జీవో ఎక్కడిచ్చారు అంటూ కూడా ప్రశ్నిస్తున్న వారందరికీ కూడా సమాధానం చెప్పబోతున్నారు. ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయో కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ కూడా లేవని బుకాయిస్తున్నారు కూటమి నేతలు. ఈ నేపథ్యంలోనే పోరు బాట పట్టింది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ అంశం పైన గళం విప్పుతున్నారు. సామాన్య ప్రజలు కూడా మాకు వైద్యం అందుబాటులో ఉండాలి, తక్షణ చికిత్స కోసం మేము విశాఖ వరకు పరుగులు తీయలేం, మా నియోజకవర్గంలో మాకు దగ్గరగా కనుక హాస్పిటల్ ఉంటే చాలా బాగుంటుంది, మా పిల్లలు వైద్య విద్యను అభ్యసించాలంటే ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోంది అంటూ కూడా వారంతా కూడా తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నర్సీపట్నం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో ఆయన నర్సీపట్నం దిశగా వెళ్తున్నారు. చాలా మంది వివిధ వర్గాలకి సంబంధించిన ప్రజలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వస్తున్నారు, వినతి పత్రాలు ఇస్తున్నారు, తమ సమస్యలు ఆయనకు చెప్పుకుంటున్నారు.
చెప్పుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులంతా కూడా. వారంతా వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మరోవైపు బల్క్ డ్రగ్ పరిశ్రమ వస్తోంది, దీనివల్ల మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా భూములు కోల్పోతాం, R&R మాకు సరిపోవట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల ప్రజలు పలువురు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. మేము పుట్టింటికి వచ్చి ఏ విధంగా అయితే మా సమస్యలు చెప్పుకుంటామో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చామని పలువురు మహిళలు చెప్పడం కూడా మనకి కనిపిస్తోంది. మరోవైపు న్యాయవాదులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మత్స్యకారులు, విశాఖకి సంబంధించిన చాలామంది మత్స్యకారులు, తీర ప్రాంతం అదంతా కూడా మత్స్యకారుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి అంటూ కూడా వారంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చి తమ సమస్యలు చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున జనం మనకి కనిపిస్తున్నారు. ఏ స్థాయిలో రోడ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయో మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కారులోంచి బయటకు వచ్చి వారందరికీ కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లడం కూడా మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.